పాలకులు ఎలా ఉండకూడదో జగన్ ఓ కేస్ స్టడీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. చరిత్రలో వెలుగుతో పాటు చీకటిని గుర్తుపెట్టుకుంటే చెడు పునరావృతం కాదని అభిప్రాయపడ్డారు. దాడులు, విధ్వంసం, విద్వేషంతో సాగిన వైసీపీ పాలనను అంతమొందించేందుకే తాను పవన్ కళ్యాణ్ చేతులు కలిపామని గుర్తు చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన వేళ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివస్ లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించడంతో జరిగిన నేరాలు, ఘోరాలు, 2019, 2024 మధ్య జగన్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అరాచకాల్ని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారత ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని, ఇది దేశంలోనే అతిపెద్ద చీకటి రోజని స్పష్టం చేశారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు. పత్రికలపైన సెన్సార్లు పెట్టారు. చాలా పేపర్లు క్లోజ్ చేశారు. జర్నలిస్టులు అరెస్ట్ చేశారు. జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్ గాని, వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండస్ ఒకరు కాదు, మన రాష్ట్రంలో కూడా అనేక మందిని జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. కుటుంబ నియంత్రణ కూడా బలవంతంగా ఆపరేషన్లు చేసి కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రజల ఇష్టాని కోసం వదిలిపెట్టాలి తప్ప బలవంతంగా ఏది చేసినా ఇది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. 84 ఆగస్టులో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి గుండె ఆపరేషన్ చేసుకుని అమెరికాని తిరిగి వచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలుంటే ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. మళ్లీ ప్రజాస్వామ్యవాదులందరూ కలిసి 30 రోజులు ఎన్టీ రామారావు గారు ప్రజా ఉద్యమం చేసి 30వ రోజున మళ్లీ ముఖ్యమంత్రిగా చేసిన పరిస్థితి తీసుకొచ్చారంటే ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. అది ప్రజాస్వామ్య విలువ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, విజయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 2019, 2024 మధ్య రాష్ట్రంలో ఓ అరాచకమే సాగిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజలు ఎప్పుడూ జగన్ లాంటి నేతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మీరు చూస్తే 19వ సంవత్సరం నుంచి 24వ సంవత్సరం వరకు ఒక ముఖ్యమంత్రి ఈ విధంగా చేయగలుగుతాడా నాకే అర్థం కాలేదు. 5 ఏళ్లు అదే జరిగింది. అన్యాయం, అక్రమాలు, అవినీతి, ఎవరు గొంతు విప్పినా నిర్మోహమాటంగా గొంతు నిలివేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ చూసినా కబ్జాలు, మోసాలు, బెదిరింపులు, దాడులు, కేసులు, ఆస్తులు రాయించుకోవడం, రౌడీజం చేయడం, ఇలా ఒకటిగా చాలా జరిగాయి. కడాన ఒక డాక్టర్ మాస్క్ అడిగితే కరోనా సమయంలో నువ్వు అడిగే అంత ధైర్యం నీకు వచ్చిందని అతన్ని వేధించి పిచ్చివాడిని చేసి నడి రోడ్డును చంపేసే పరిస్థితికి వచ్చారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే, పాలకులు ఎలా ఉండకూడదో గత పాలకులు ఒక కేస్ స్టడీ. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే మంచి కోసం పనిచేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రలో ఉంటారు. ఎవరైతే చెడు పనులు చేస్తారో వాళ్ళు శాశ్వతంగా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. నాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశంలో పోరాడిన 4 పత్రికల్లో రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు పత్రిక కూడా ఒకటని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. 4 పత్రికలు మాత్రమే ఇందిరాగాంధీ నియంత నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తిన వారు. ఒకటి రామ్నాథ్ గోయంకా ఇండియన్ ఎక్స్ప్రెస్, టిఆర్ఏ ఇరానీ స్టేట్స్మన్, చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ పత్రిక. 4వ పత్రిక మన రాష్ట్రానికి గర్వకారణం ఇచ్చి ఒక నిజానికి పత్రికా విలువలకు నిర్వహణ చెప్పిన ఈనాడు రామోజీరావు గారు. ఆ 21 నెలలు అక్కడ ఆనాడు ఎమర్జెన్సీ విధించబడితే గత 5 సంవత్సరాలు మన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది. ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ సమీక్ష చేసుకోకుండా నాకు Z+ ఇవ్వలేదు, ఎంత వితండవాదం చేస్తున్నాడంటే భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక సమర్థ నాయకత్వానికి దేశంలో గాని రాష్ట్రంలో గాని మనం సంపూర్ణ మద్దతు తెలపాల్సింది. జగన్ పాలన ఎమర్జెన్సీని మించిపోయిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. ఒక వ్యక్తి తన అధికారకాంక్ష కోసం ప్రతిపక్షాల గొంతు నులిమివేయటం, ప్రతిపక్ష నాయకునిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుని, ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విధానాలను నమ్మినటువంటి నాయకుడిని 53 రోజుల పాటు జైల్లో పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరం చూసి, ఆ సందర్భంలోనే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి, మళ్లీ మనందరం కలిసి మళ్లీ ప్రజాస్వామ్య విధానాలు ఈ రాష్ట్రంలో ముందుకు వెళ్లాలనేటువంటి ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడడం అనేటువంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం జరిగిందనేటువంటి మాటను మనం చేస్తాం. ఎమర్జెన్సీలో తమ అనుభవాల్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం, సామాజిక కార్యకర్త కె నారాయణరావు వివరించారు.